మున్సిపల్ ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రదర్శించింది తెలంగాణలో. ఎస్పెషల్లీ కౌన్సిలర్ల సీట్లలో, అట్లాగే మున్సిపాలిటీలని కైవసం చేసుకోవడంలో పూర్తి డామినేషన్ ప్రదర్శించింది. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికల చరిత్రలో రాజశేఖర్ రెడ్డి తర్వాత మళ్ళీ ఆ స్థాయి విజయాన్ని అందించినటువంటి వ్యక్తిగా రేవంత్ రెడ్డి నిలుస్తున్నారు. టోటల్గా చూసుకున్నప్పుడు మున్సిపాలిటీల పరంగా గట్టి పోటీ అయితే ఇవ్వగలిగింది బీఆర్ఎస్, కానీ డామినేషన్ కాకుండా దరిదాపుల్లోకి రాలేదు. ఓవరాల్గా వివిధ పరిణామాలు చూసుకున్నప్పుడు, అంటే నేను ఈ వీడియో చేస్తున్నప్పుడు 133 కాంగ్రెస్, 22 బీఆర్ఎస్ ఎక్కడ కార్పొరేషన్స్లో. అదే సమయంలో మున్సిపాలిటీల పరంగా చూసుకున్నటువంటి సమయంలో 1310 కాంగ్రెస్, 654 బీఆర్ఎస్, 207 బీజేపీ, 200 ఇతరులు, ఏది కౌన్సిలర్ పదవులు. అంటే